సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. మహా గొప్ప రాజు ఒక గొప్ప రాజ్యమును ఏలుతూ ధనధాన్యములు కలిగి మహా గొప్ప సైన్యాధిపతి కలిగిన ఆ రాజుకి ఒక చిన్న వార్త భయముతో వణికేటట్టుగా చేసి ఉంటున్నది. ఏం వార్త? ఒక బాలుడు జన్మించి ఉన్నాడు, ఒక రాజు జన్మించి ఉన్నాడు అనే వార్త ఎప్పుడైతే హేరోదు మహారాజు విన్నాడో శతాధిపతులను సైన్యములను పిలిచి గందరగోళము సృష్టించినట్లుగా చూస్తుంటున్నాం. ఈయన ఏమి రాజో, ఈయన రాజరికం ఏందో అర్థమవతలేదు. ఒకవైపు హేరోదు మహారాజు మనుషులను చంపుతూ వారి భయముల నుండి తన సింహాసనమును కాపాడుకున్న వాడిగా ఉంటున్నాడు. మరోవైపు యేసుక్రీస్తు ప్రభులవారు తన ప్రాణమును అర్పించి తన ప్రేమ నుండి తన సింహాసనముని స్థాపించిన వాడిగా ఉంటున్నాడు. ఇదే ఈరోజు మన క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. హేరోదు యొక్క క్రిస్మస్ని జరుపుకుంటున్నామా, లేదా క్రీస్తు యొక్క క్రిస్మస్ని జరుపుకున్న వారిగా ఉంటున్నామా అనేదే మనము చూద్దాం. రెండు రాజ్యములు, ఒకటి మనుషులచే నిర్మించబడిన హేరోదు రాజ్యము, అది భయముతో, గందరగోళముతో, ఆయాసముతో, హింసతో, పదవి వ్యామోహముతో నిండి ఉన్నట్లుగా ఒకవైపు చూస్తుంటే, మరోవైపు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పండుకొని ఉండుట యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇది ప్రేమను అనే ఆత్మీయమైన జీవితము కలిగిన సర్వ నిధి క్రీస్తు ఆ పశువుల తొట్టిలో జన్మించడము చూస్తుంటున్నాం. హేరోదు మహారాజు అంటాడు కేకలు వేస్తూ, మీరు సాష్టాంగపడి నమస్కరించకపోతే మిమ్మల్ని హతము చేస్తాము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరోవైపు యేసుక్రీస్తు ప్రభులవారు, నా యొద్దకు రమ్ము, నేను నీకు విశ్రాంతిని కలుగజేతును. మనుషును నిర్మించుకున్న రాజ్యములో క్రిస్మస్ జరుపుకుందామా, దేవుడు స్థాపించిన రాజ్యమును బట్టి క్రిస్మస్ జరుపుకుందామా? రెండోదిగా, ఆ జ్ఞానులు నక్షత్రమును చూచినప్పుడు వారు సంతోషించిరి, బహుగా ఆనందించిన వారిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నారు. అదే నక్షత్రము, అదే వెలుగు హేరోదు యొక్క హృదయములోనో చీకటిని మనకు చూపించిన వారిగా ఉంటున్నది. కానీ ఎవరైతే ఆ నక్షత్రమును వెంబడించి ఉన్నారో, ఆ రక్షకుని కొరకు కనిపెట్టుకుని వారిగా ఉంటున్నారో, వారిని దేవుని సన్నిధి యొద్దకు చేర్చడము మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యపు వెలుగు మనలను రక్షకుని యొద్దకు నడిపిస్తున్నది అంటూ ఆనాటి జ్ఞానుల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నది. మూడోదిగా, బంగారు సాంబ్రాణి బోలం ఈ మూడిటిని అర్పించిన తర్వాత దేవుడు ఈ ముగ్గురు జ్ఞానులను వేరే మార్గంలోనికి నడిపించి వారిని క్షేమంగా నడిపించిన వారిగా ఉంటున్నాడు. ఈరోజు మనము హేరోదు మాటను విని తిరిగి హేరోదు వంటి క్రిస్మస్ భయముతోనూ, బాధతోనూ, గర్వముతోనూ, పదవి వ్యామోహముతోనూ దేవునిని క్రిస్మస్ జరుపుకునే వారిగా ఉంటున్నామా, లేదా దేవుని రాజ్యమును, దేవుని మాటలను అనుసరిస్తూ జీవము, సాక్ష్యము, సంతోషము కలిగిన క్రిస్మస్ని, ఆనందమును మనం జరుపుకునే వారిగా ఉంటున్నామా? ఆ నక్షత్రము నేటికి కూడా ప్రకాశవంతముగా ఉంటున్నది. ఆ రాజు ఈ రోజుకి కూడా మన కొరకు ఎదురు చూచేవాడిగా ఉంటున్నది. కాబట్టి ఈరోజు ఏ రాజ్యంలో క్రిస్మస్ జరుపుకునే వారిగా ఉంటున్నాము అనేదిగా మనము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యములో సంతోష సమాధానకరమైన క్రిస్మస్ ఆనందమును మనందరికీ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధ దేవా, పరలోకపు రాజా, ఈ లోక సంబంధమైన వాటిని మేము ఎదురు చూస్తూ కనిపెడుతూ వెంబడించిన వారిగా, తుదకు నష్టపడిన వారిగా, ఆయాసపరచబడిన వారిగా, దుఃఖంతో నిండిన వారిగా ఉంటున్నాం. కానీ
ఆ దుఃఖము, ఆయాసము, భయము, బాధలన్నిటిని తొలగించే నీ రాజ్యములో మేము ఈ రోజు క్రిస్మస్ ఆనందమును, వేడుకను జరుపుకునే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యపు నీడలో మమ్మల్ని నూతన సృష్టిగా మార్చి, ఇదిగో ప్రభా, హేరోదు వినిపించే స్వరమును కాదు కానీ దేవా, నీవు వినిపించే స్వరమును మేము వినులాగన మీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇహలోక సంబంధమైన మర్యాదను అనుసరించక ఉత్తమమైనది, అనుకూలమైన, పరిశుద్ధమైన నీ పరిశుద్ధ చిత్తమును మాత్రమే మేము వెంబడిస్తూ మా మనసును మార్చుకుని నూతన సృష్టిగా, నూతన సాక్ష్యంగా నీ కొరకు ఈ లోకంలో జీవిస్తూ సంతోషంతోనూ, ఆనందంతోనూ, ఉత్సాహగానంలో స్తుతి ఆరాధన చేస్తూ నిన్ను మహిమపరిచే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.